హలో అండి అందరికీ. ఏంటి గిఫ్ట్స్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేదే కదా మీరు చూస్తున్నారు. అయితే వీటి గురించి అయితే చెప్పేస్తాను. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటి మీ డౌట్, అసలు ఈ గిఫ్ట్స్ ఏంటి, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఏంటి ఇందులో ఏమున్నాయి అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అయితే ఇవి వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి. చూడండి మీరు కూడా నాతో పాటు, నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. చూసేయండి, 2 ఫోటో ఫ్రేమ్స్ అయితే చేపించామన్నమాట. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను, అస్సలు కుదరలేదు, కానీ ఇప్పటికి కుదిరిందనమాట ఈ చేపించడానికి. చూసారా, మా బాబుదొకటి మాదొకటి అయితే చేపించామన్నమాట. అయితే ముందుగా చెప్పేస్తున్నాను, ఈ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి మాకు ఎవ్వరూ ఇవ్వలేదండి, మాకు మేమే చేపించుకున్నామన్నమాట. అయితే చూడండి, ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. రావట్లేదు అది అస్సలే. కత్తెర కూడా నాకు దగ్గరలో లేదు, ఇక అలానే చింపుతున్నాను. పక్కన మా బాబు అయితే ఆడుకుంటున్నాడండి. వచ్చేసింది చూడండి. టంటడాయ్, ఇది వచ్చేసి మాది అన్నమాట. అంటే మా పెళ్ళి ఫోటో అది మా బావ వాళ్ళ రిసెప్షన్ అన్నమాట. అంటే మా ఇంటికాడ పెళ్ళి అయిపోయి రిసెప్షన్ అయిపోయి మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట. ఇదే ఫోటో చేపించడానికి రీజన్ ఏంటంటే, మాకు ఈ ఫోటో వచ్చేసి ఫోన్లో మాత్రమే ఉంది. ఫోటో వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆల్బంలోనూ లేదు, మ్యారేజ్ ఆల్బంలో కూడా లేదు అనమాట. అందుకే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇది ఫోన్లో తీశారు, ఎవరు తీశారన్నది కూడా మాకు క్లారిటీ లేదు, ఫోన్లో అయితే ఉంది. ఈ ఫోటో మాకు నచ్చి అయితే మేము చేపించుకున్నాము. ఆ ఖాళీ ఒక్క ఫోటోనే చేపించడం ఎందుకని చెప్పేసి పక్కన వెడ్డింగ్ కార్డ్ అయితే ప్రింట్ తీసి చేపించామన్నమాట, పెట్టించాము. అదే ఇది చేపిస్తున్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళది, అంటే మా ఇంటికాడ వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా, మేము మర్చిపోయి అదైతే పెట్టేశాము. తర్వాత వచ్చేసి మా బావ అయితే అది, అంటే మా ఇంటి పేరు ధరావత్ అనమాట, మా బావ వాళ్ళది భుక్య. ధరావత్ వారి పెళ్లి పిలుపు అనే ఉంటుంది, అలా అయితే బాగుండదు. ఇక నువ్వు ధరావత్ అమ్మాయి కాదు కదా, భుక్య కోడలివి కదా అనేసి అయితే వెడ్డింగ్ కార్డ్ అయితే మేము మార్చామన్నమాట. కానీ మొత్తం మార్చాము. మా బావ వాళ్ళది ఉందిలే కానీ పైన భుక్య వారి పెళ్లి పిలుపు అని లేదు, అది అయితే ఎడిట్ చేపించి అయితే పెట్టేశాము. మొత్తానికైతే బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి అయితే చూద్దాము. ఓపెన్ చేస్తున్నాను, చూడండి మీరు కూడా. ఇంతకుముందు ఆల్బమ్ అది కవర్ తీసేది కొంచెం ఐడియా వచ్చిందని చెప్పేసి ఇదైతే తొందరగానే తీస్తున్నాను. ఇదెవరిదమ్మా, మీ పెళ్ళిదైతే చూపించావు, మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇది కూడా మీదేనా అని డౌట్ వస్తుందా మీకు? కాదండి, ఇదైతే మా బాబుదనమాట. మేము మా బాబు పుట్టినప్పటి నుంచి 1 మంత్ దాటిన తర్వాత ఇక మంత్లీ అయితే ఇలా ఫోటోషూట్ అయితే తీసామన్నమాట. ఇదైతే కెమెరాతో ఏం కాదు, మేము ఫోన్లోనే తీసింది. అలా తీసి 1 మంత్ నుంచి 12 మంత్స్ వరకు అయితే మేము అలా పెట్టేసాము. 1 2 3 ఇక 4 5th మంత్, 6th 7th 8th 9th 11 12th అయితే మేము 11 వరకు చేసాము. 12th చేయలేదు, 12th డైరెక్ట్ కేక్ కట్ చేపించినది పెడదామని అనుకున్నాము. కానీ ఆ ఫోటోషూట్స్ మేము కెమెరాతో తీపించడం వల్ల బర్త్డే రోజు మాకు అందలేదు అది, అందుకనేసి మామూలు ఫోటో ఒకటి పెట్టేసి పైన 12 అని మెంబర్ అయితే వేపించాము. మధ్యలో అయితే మామూలు ఫోటో పెట్టించాము. కింద అయితే హ్యాపీ బర్త్డే నిహాల్ గణేష్ అని చెప్పేసి మా బాబు పేరు అయితే పెట్టేసి తర్వాత పుట్టిన తేదీ అండ్ టైం అయితే పెట్టించామన్నమాట. ఆల్బమ్ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది.
చూసారా పైన అయితే ఫ్రేమ్ది గ్లాస్ అన్నమాట. నేను ఇలా చూపిస్తుంటే పగిలిపోతుందేమో అన్న భయం అయితే కొంచెం ఉంది అనమాట. చూసారా ఫైనల్గా ఫ్రేమ్ అయితే ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చాయి 2 ఫ్రేమ్స్ కూడాను. నేను పెళ్ళి ఫోటో ఎప్పటి నుంచో చేపించాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరలేదనమాట. ఇప్పటికి కుదిరింది, ఫైనల్గా అయితే చేపించేశాను. నేనైతే చాలా హ్యాపీ. మా బావ కూడా అనుకున్నారు, కానీ కుదరలేదు మాకు. చాలా కష్టాల నుంచి బయటపడ్డామని చెప్పేసి మనీ కొంచెం టైట్ అవ్వడం వల్ల, ఇంకా టైం కూడా దొరకకపోవడం వల్ల అయితే మేము చేపించలేదు. ఫైనల్గా అయితే చేపించేసాము. చూడండి 2 ఫ్రేమ్స్ వచ్చేసి మాకు 2000 అయితే పడ్డాయి అన్నమాట. ఫ్రేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. మళ్ళీ చెప్పేస్తున్నాను, ఈ ఫ్రేమ్స్ అయితే మాకు ఎవ్వరూ గిఫ్ట్ ఇవ్వలేదండి, మేమే ఇస్తున్నాం, కానీ మాకెవ్వరు ఇవ్వరు.